చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. Okay. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ట్రంప్ గురించి మనం ఎవ్రీడే మాట్లాడుకుంటున్నాం. మొత్తానికి ట్రంప్ భారత్పై 50% సుంకాల బాధుడికైతే సిద్ధమైపోయారు. దీంతో మనకి ఇప్పుడు ఇంతకుముందు ప్రకటించినట్టు 25% ఈ రోజు నుంచే అమలు కానున్నాయి సార్. తర్వాత మరో 25% టారిఫ్ 27 నుంచి, ఈ నెల 27 నుంచి అమల్లోకి వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఈ వైఖరిని మనం ఎలా చూడాలి? ఇంత భారాన్ని భారత్ ఎలా ఎదుర్కోబోతోంది? అయితే భారత్ మాత్రం ఏమాత్రం తలొగ్గట్లేదు. ఎలా చూడాలి సార్? అంటే మనం రోజు ట్రంప్ గురించి మాట్లాడలేదు. ట్రంప్ రోజు మన దేశం గురించి మాట్లాడుతున్నాడు. రోజు ట్రంప్ మన దేశం గురించి మాట్లాడుతున్నాం. మనం ఏం చేయాలి? మనం మాట్లాడకుండా ఉండలేం కదా. అందువల్ల కారణం మనం కాదు, ట్రంప్ మన దేశం గురించి మాట్లాడడం మానేస్తే మనం కూడా ట్రంప్ గురించి మాట్లాడడం మానేస్తాం. మనకు కూడా చాలా విషయాలు ఉన్నాయి, ట్రంపే లేడు కదా. సో అందువల్ల ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? రోజు మన పైన అబద్ధాలు, దాడి. మనం ఇవాళ కూడా ఈ అదనంగా 25% అంటే మొత్తం 50% టారిఫ్ ఉంటుంది. సో ఈ 50% టారిఫ్ అనేది హయ్యెస్ట్. చైనాపై ఇంత లేదు, పాకిస్తాన్పై అయితే 19%, ఇండోనేషియాపై 19%, కంబోడియాపై 19%. సో ఇలా ప్రపంచంలో అత్యధికంగా ఐ థింక్ బ్రెజిల్ పైన ఉన్నట్లుంది. సో మనపైనే అత్యధికంగా టారిఫ్ సుంకాలు విధిస్తున్నాడు. మనమేమి అమెరికాకు శత్రు దేశము కాదు, కాంపిటీటర్ కూడా కాదు, అయినా మన పైన అటాక్ చేస్తున్నాడు. ఒక ఫ్రెండ్లీ నేషన్ పైన ఈ స్థాయిలో అటాక్. కారణం ఏంటంటే మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు. రష్యా వార్ ఆన్ ఉక్రెయిన్కు మీరేదో సీక్రెట్గా ఫండింగ్ చేస్తున్నారు అన్న రీతిలో మాట్లాడుతున్నాడు. ట్రంపే కాదు, వెస్ట్రన్ మీడియా కూడా మాట్లాడుతుంది. ఇది పచ్చి అబద్ధం. ఎందుకు అబద్ధమో మీకు ఉదాహరణలతో సహా చెప్తాను. మొదటిది, అసలు రష్యా ఎనర్జీ ఆయిల్ కావచ్చు, నేచురల్ గ్యాస్ కావచ్చు, పైప్డ్ గ్యాస్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ లేదా రష్యన్ రిఫైన్డ్ ఆయిల్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవేవి నిషేధిత జాబితాలో లేవు, శాంక్షన్ జాబితాలో. చాలామంది తెలియదు ఇది. రష్యన్ ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ను వర్ నాట్ బ్యాన్డ్. సో అందువల్ల మనమేమి నిషేధిత వస్తువులు కొంటలేము. ఇప్పుడు ఉదాహరణకు రష్యా నుంచి మనం ఏదైనా బ్యాన్ ప్రొడక్ట్ కొంటే మన పైన అంటే అర్థం ఉంది. అందువల్ల ఇది మొదటిది. సో ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఫుల్లీ శాంక్షన్డ్. పార్షియల్గా శాంక్షన్స్ ఉన్న తప్ప ఫుల్గా శాంక్షన్స్ లేవు. మనం ఏమీ రహస్య మార్గాల ద్వారా కొంటలేము. ఆ మాటకొస్తే మనం ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కంపెనీస్ ద్వారా కొంటున్నాం, ట్రాన్స్పరెంట్గా కొంటున్నాం. నథింగ్ హ్యాంకీ బ్యాంకీ, నథింగ్ సీక్రెట్. ఇట్ ఈస్ అన్ ఓపెన్ ట్రేడ్ బిట్వీన్ టూ సావరెన్ నేషన్స్. ఇక మీకు ఉదాహరణకు వెనిజులా నుంచి ఆయిల్ కొంటే బ్యాండ్, అమెరికా నిషేధించింది. కానీ మన ఈ రష్యన్ ఆయిల్ పైన నిషేధం లేదు, శాంక్షన్ పార్షియల్ ఫుల్ శాంక్షన్స్ లేవు. రెండవది, వాస్తవంగా 2022లో ఈ వార్ మొదలైనప్పుడు మనను రష్యా నుంచి ఆయిల్ కొనమని అడిగింది అమెరికా అండ్ వెస్ట్రన్ కంట్రీసే అడిగాయి. ఎందుకు అడిగాయంటే ఇండియా గనక రష్యన్ ఆయిల్ కొనకపోతే ఇది ప్రపంచంలో ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరుగుతాయి. టు స్టెబిలైజ్ ద గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఇండియా కొనాలి అని అమెరికానే కోరింది. అయితే ఎంత కొనాలి అంటే G7 యూరోపియన్ యూనియన్ రష్యా పైన ప్రైస్ క్యాప్ పెట్టింది. సో రష్యన్ ఆయిల్ కొనొద్దని అనలేదు, రష్యన్ ఆయిల్ని నిషేధించలేదు, రష్యన్ ఎనర్జీ ప్రొడక్ట్స్ మీద ఫుల్ శాంక్షన్స్ లేవు, కేవలం ప్రైస్ క్యాప్ పెట్టారు. అంటే మీరు ఇంత ప్రైస్ని మించి కొనకూడదు అని. అంత ప్రైస్ లోపల కొనమని కూడా చెప్పారు. మీకు 2022లో అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ, 2024లో US ప్రెసిడెంట్ బైడెన్కు ఎనర్జీ అడ్వైజర్, అలాగే ఇండియన్ అంబాసిడర్ టు యునైటెడ్ స్టేట్స్ గ్రాసిటీ, వీళ్ళ ముగ్గురు స్టేట్మెంట్లు దొరుకుతాయి గూగుల్లో చూడండి. క్లియర్గా ఇండియాను అప్రిషియేట్ చేశారు. మేము కోరింది ఇండియా డెలివర్ చేసింది. ఇండియా కొనడం రష్యన్ ఆయిల్ని నిర్దేశించిన ప్రైస్ కొనడం వల్ల గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో స్టెబిలిటీ వచ్చింది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్కు ఇండియా దోహదం చేసింది. ఇది అమెరికా నాయకులు చేసిన ప్రకటన, మనం కాదు. సో అందువల్ల రష్యన్ ఎనర్జీ ప్రొడక్ట్స్ పై నిషేధము లేదు, ఫుల్లీ శాంక్షన్డ్ ప్రొడక్ట్ కాదు.
మనమేమి రహస్యంగా కొంటలేము. మనల్ని కొనమని అమెరికానే మొదట్లో చెప్పింది, మనం కొన్నందుకు ఆహ్వానించింది. ఇప్పుడు మరి ప్రాబ్లం ఏంటి? సో ఇది ఒక్కటి క్లియర్ అర్థమవుతుంది కదా. ఇక మనమే కొంటున్నామా? ఇది నేను చాలాసార్లు గణాంకాలతో సహా చెప్పాను. మనం ఒక్కరమే కొని రష్యాకు ఉక్రెయిన్ పైన యుద్ధానికి నిధులు సమకూరుస్తుంటే మన మీద పడి ఏడిస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ ఎవరు కొంటున్నారు? మీకు రష్యన్ ఎనర్జీ ప్రొడక్ట్స్లో ఉదాహరణకు మీకు ఒకటి నేచురల్ గ్యాస్, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జి, 2 పైప్డ్ గ్యాస్, 3 క్రూడ్ ఆయిల్, 4 రిఫైన్డ్ ఆయిల్ ప్రొడక్ట్స్. మీరు ఎల్ఎన్జి తీసుకుంటే రష్యా ఎక్స్పోర్ట్ చేసేటువంటి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జిలో 51% యూరోపియన్ యూనియన్కి, అంటే మోర్ దెన్ హాఫ్ యూరోపియన్ యూనియన్. ఇండియా కొంటున్నది కంపారిటివ్లీ చాలా తక్కువ. సో కొంటున్నది ఎవరు కొంటున్నారు? యూరోపియన్ యూనియన్ కొంటుంది. ఫ్రాన్స్, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్, హంగేరీ, ఈ దేశాలు కొంటున్నాయి రష్యన్ ఎల్ఎన్జిని. సో అందువల్ల ఇక యుఎస్ రిఫైన్డ్ ఆయిల్ ప్రొడక్ట్స్ 36% తుర్కీ కొంటుంది. తుర్కీ ఇది నాటో మెంబర్ కంట్రీ, అమెరికన్ అలై, అమెరికా మిత్ర దేశం. సో మనం కొంటున్నది అసలు మనం కొంటలేం. రిఫైన్డ్ ఆయిల్ ప్రొడక్ట్స్ రష్యా నుంచి మనం కొనం. వాస్తవంగా మనం క్రూడ్ ఆయిల్ కొని మనం మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తాం. అందువల్ల మనము రిఫైన్డ్ ఆయిల్ ప్రొడక్ట్ కొనం. 36% ఆఫ్ రష్యాస్ రిఫైన్డ్ ఆయిల్ ప్రొడక్ట్ కొనేది తుర్కీయే. ఇక మీకు రష్యన్ పైప్డ్ గ్యాస్ తీసుకుందాం. రష్యన్ పైప్డ్ గ్యాస్లో 37% యూరోపియన్ యూనియన్కి పోతుంది. 37%. రష్యన్ క్రూడ్ ఆయిల్ కూడా తీసుకుందాం. రష్యన్ క్రూడ్ ఆయిల్లో నిజమే మనం సబ్స్టాన్షియల్గా కొంటున్నాం. మనం 38% కొంటున్నాం. రష్యా చేసే ముడి చమురు ఎగుమతుల్లో 37% ఇండియానే కొంటుంది, కరెక్ట్. కానీ మనకన్నా 38%, సారీ అరౌండ్ 37-38% కొంటున్నాం. మనకన్నా ఎక్కువ ఎవరు కొంటున్నారు? 47-48% చైనా కొంటుంది. మనకన్నా ఎక్కువ చైనా కొంటుంది. మీకు యూరోపియన్ యూనియన్ 6% కొంటుంది, తుర్కీ 6% కొంటుంది. అంటే యూరోపియన్ యూనియన్, తుర్కీ కలిపి ఈవెన్ క్రూడ్ ఆయిల్లో కూడా 12% వాళ్ళే కొంటున్నారు. అంటే పై ఎల్ఎన్జీలో మోర్ దెన్ హాఫ్, మీకు రిఫైన్డ్ ప్రొడక్ట్లో ఒక్క తుర్కీ అనే 36% కొంటుంది. పైప్డ్ గ్యాస్లో యూరోపియన్ యూనియన్ 37% కొంటుంది. ఈవెన్ క్రూడ్ ఆయిల్లో కూడా యూరోపియన్ యూనియన్, తుర్కీ కలిపి 12%. ఇప్పుడు చెప్పండి, మనమే కొంటున్నామా? ఈవెన్ ఎనర్జీ పక్క పెడదాం. ఈవెన్ టుడే అమెరికా ఈజ్ ట్రేడింగ్ విత్ రష్యా. అమెరికా కూడా రష్యాతో వాణిజ్యాన్ని మొత్తం ఆపలేదు. ఈవెన్ టుడే యురేనియం, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ కొంటారు. నిన్న అడిగారు ట్రంప్ ఒక విలేకరి, మీరు ఇండియా పైన ఆరోపిస్తున్నారు, మరి అమెరికా కూడా రష్యా నుంచి యురేనియం కొంటుంది కదా, మనం రష్యా నుంచి మీరు ఫెర్టిలైజర్స్ కొంటున్నారు కదా అని అడిగారు. అడిగితే ట్రంప్ ఆన్సర్ అయితే, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్, ఐ విల్ చెక్ ఇట్, వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అంటాడు. నాకేం తెలియదు దాని గురించి అంటున్నాడు. అంటే రష్యా నుంచి తమ దేశం ఏం కొంటుందో అమెరికా అధ్యక్షుడికే తెలియదట. నమ్మంటారా? తెలియకపోతే అంతకన్నా అజ్ఞానం ఇంకోటి ఉందా? ఇంకో దేశం పైన ఆరోపణ చేసే ముందు కనీసం తెలుసుకోవాలి కదా. సో మీరు అమెరికా ఎందుకు ఇంకా రష్యా నుంచి యురేనియం కొంటుంది, ఎందుకు కెమికల్స్ కొంటుంది, ఎందుకు ఫెర్టిలైజర్ కొంటుంది అని అడిగితే నాకు తెలియదు, నేను తెలుసుకుంటా, మళ్ళీ చెప్తా. అసలు ఇదేమన్నా ఇప్పించండి, నాకు అర్థం కాదు. ఒక దేశ ప్రెసిడెంట్ మాట్లాడేది. ఇప్పటికీ నేను చెప్పాను, యురేనియం హెక్సాఫ్లోరైడ్ కొంటుంది అమెరికా, ఇది అమెరికన్ న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడతారు. అలాగే పలేడియం కొంటుంది, ఇది అమెరికన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో వాడతారు. ఫెర్టిలైజర్స్ కొంటుంది, ఇవన్నీ కొంటుందని ఇది నేను చెప్తున్నది కాదు, అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఇచ్చిన డేటా. మరి ఇప్పుడు ఎవరు కొంటున్నారు? సో అందువల్ల ఇక ట్రేడ్ డెఫిసిట్, రష్యా ఇస్ ఎ వెరీ బ్యాడ్ ట్రేడింగ్ కంట్రీ, ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ట్రేడింగ్ కంట్రీ రోజు అంటున్నాడు. పోనీ అదే కారణమా? నిజంగా ఇప్పుడు 10 అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ ఒక ఇండియాతోనే లేదు. అరౌండ్ 10 కంట్రీస్తో అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది. మీకు అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ ఇండియాతోనే లేదు. సో ట్రేడ్ డెఫిసిట్ నియర్లీ 10 కంట్రీస్ ఉన్నాయి. అందులో మీకు చైనా ఉంది, బ్రెజిల్ ఉంది, మెక్సికో ఉంది, మీకు వియత్నాం, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా, ఐర్లాండ్, ఇలాంటి అనేక దేశాలతో అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది.
ఇందులో 10th కంట్రీ ఇండియా. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఈ 10 కంట్రీస్లో ఒక్క 2 దేశాలపైన మనకన్నా ఎక్కువ టారిఫ్ విధిస్తుంటారు. మిగతా 7 కంట్రీస్ పైన మనకన్నా తక్కువ టారిఫ్ ఉంది. అంటే మనకన్నా ఎక్కువ ట్రేడ్ డెఫిసిట్ ఉన్నా ఈ 7 కంట్రీస్ పైన మనకన్నా తక్కువ టారిఫ్ ఉంది. అందులో ఆ దేశాలు మెక్సికో, వియత్నాం, ఐర్లాండ్, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా ఇలాంటి దేశాలు. మీరు ఇప్పుడు చెప్పండి, మరి ఎందుకు మరి మా ఇండియా పైన దాడి? 7 కంట్రీస్, మన పైన 9 కంట్రీస్ ఉన్నాయి అమెరికాతో ఎక్కువ ట్రేడ్ డెఫిసిట్ ఉన్నాయి. ఈ 9లో 2 కంట్రీస్లో పైన మనకన్నా ఎక్కువ టారిఫ్లు ఉన్నాయి. మిగతా 7 కంట్రీస్ పైన మనకన్నా ఎక్కువ టారిఫ్ లేవు. ఇప్పుడు ఈవెన్ ఈ అదనంగా 25% వేయడంతో బహుశా 2 కంట్రీస్ కూడా ఉండవేమో, ఎందుకంటే చైనాలో ఇప్పుడు బ్రెజిల్తో సమానంగా వచ్చేసినాయి. సో లేటెస్ట్ డేటా చూస్తే బహుశా ఇండియా ఇస్ ద మోస్ట్ టారిఫ్డ్, అంటే అత్యధికంగా టారిఫ్ లేని దేశం మనమే ఉంటాం. ఎందుకంటే ఇంకా క్లారిటీ లేదు ఈ 50% ఏమేమి యాడ్ చేస్తాడో. ఎందుకంటే లోకల్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా అంటాడు కదా. సో టోటల్గా ఎంఆర్పి వచ్చేవరకు ఎంత ఉంటుందో టారిఫ్లో. సో మరి ఏంటి, మీకు ఇంకొక ఎగ్జాంపుల్, ఇండియాకు మెక్సికో, భారత్తో ఇప్పుడు నేను ఇదివరకు కూడా లెక్కలు చెప్పాను. $130 బిలియన్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్ఏ. ఇందులో $88 బిలియన్ ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది, $42 బిలియన్ ఇంపోర్ట్ చేస్తుంది. అంటే ట్రేడ్ డెఫిసిట్ అమెరికాకు మనతో చేసే వాణిజ్యంలో $46 బిలియన్ ఉంది. తాజాగా రుబిక్స్ డేటా సర్వీసెస్ అనే సంస్థ, ఇట్ ఇస్ ఏ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ కంపెనీ, వాళ్ళు ఇచ్చిన డేటాలో $49.5 బిలియన్ ఉంది ట్రేడ్ డెఫిసిట్ అని చెప్పారు ఇండియా అమెరికా మధ్య. ఫైన్, ఒక $46 బిలియన్, $49.5 బిలియన్ ఇన్ ద ఇయర్ 2024 అని చెప్పారు. ఆ లెక్క తీసుకుంటే $49.5 బిలియన్ ఉన్నటువంటి దేశం పైన ఎంత టారిఫ్ విధిస్తున్నాడు? 50% విధిస్తున్నాడు. కానీ మెక్సికోతో అమెరికాకున్న ట్రేడ్ ఇస్ $176 బిలియన్. టు బీ ప్రిసైజ్ $175.9 బిలియన్. సో మరి ఇప్పుడు చెప్పండి, నియర్లీ $50 బిలియన్ ఉన్న ఇండియా పైనేమో 50% సుంకం, $176 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉన్న మెక్సికో పైన 25% టారిఫ్. ఇది ఎక్కడ లాజిక్ చెప్పండి? సో మనకన్నా 3.5 టైమ్స్ ఎక్కువ ఉంది ట్రేడ్ డెఫిసిట్ మెక్సికోతో, కానీ మన పైన విధిస్తున్న టారిఫ్లో సగమే ఉంది. సో ఏ లాజిక్ ప్రకారం ఇండియాపై దాడి న్యాయమైంది? అబ్సల్యూట్లీ మీకు ట్రేడ్ చెప్పాను, ఎనర్జీ ట్రేడ్ చెప్పాను. ఎనర్జీ ట్రేడ్స్లో మీకు నేచురల్ గ్యాస్, పైప్డ్ గ్యాస్, రిఫైన్డ్ ప్రొడక్ట్స్, క్రూడ్ ఆయిల్ చెప్పాను. మరి వేరే ది ప్రాబ్లం? సో ఇండియా పైన ఎందుకు అటాక్ చేస్తున్నాడు ట్రంప్? దీనికి కారణం ఏంటి? మనను టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటున్నాడా అనేది అనుమానం. ఎందుకంటే అమెరికా చెప్పిన పనులన్నీ చేస్తూ వచ్చాం, అడిగిన ఉద్యమాన్ని వదిలేసాం. ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దు అని మనను శాంక్షన్ విధించారు ట్రంప్ ఫస్ట్ టర్మ్లో, మనం విన్నాం. సో విని ఇరాన్ ఆ దశలో ట్రంప్ ఫస్ట్ టర్మ్లో మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 10% ఇరాన్ నుంచి ఉండేవి. అన్యాయంగా మన ప్రభుత్వం ట్రంప్ బెదిరింపులకు లొంగి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ రోజుల్లో దాన్ని జీరోకి తీసుకొచ్చుకున్నాం. వాస్తవంగా అది రూపీస్లో ట్రేడ్, ఇండియాకు లాభం, అది చీప్. ఎందుకంటే మనకు దగ్గరగా ఇరాన్ వాడుకు చాలా చౌకగా అమ్ముతున్నాడు ఆయన అప్పుడు. ఎందుకంటే అమెరికన్ శాంక్షన్స్ వల్ల రష్యా లాంటి బలమైన దేశం కూడా కాదు కనుక చాలా చౌకగా నెగ్లిజిబుల్ ప్రైస్కి అమ్ముతున్నాడు. ఇలా చైనా లాభపడుతుంది. ఇరాన్ అమ్మే ఆయిల్లో 90% చైనానే కొంటుంది. కానీ ట్రంప్ బెదిరిస్తే మన ప్రభుత్వం తల వంచి జీరోకి తెచ్చుకుంది. సో ట్రంప్కి ఏమనిపించింది? ఆ రోజు ఇల్లేదా, ఇప్పుడు విన్నాడా? ఒకసారి కొడితే విన్నప్పుడు ఇంకోసారి కూడా కొడతాడు, కొట్టకుండా ఉంటాడు. ఒక్కసారి కొట్టినప్పుడు సవ్వాలే లేదు అన్నాడు, అంక తగ్గేదే లేదని ఆటోమేటిక్గా తగ్గుతాడు. సో ఇదే ఇప్పుడు మనం చేసిన పొరపాటు. ఇది ఒక్క ఉదాహరణ కాదు, నేను చాలా ఉదాహరణ చెప్తాను. చబహార్ పోర్ట్ ఇరాన్లో మనం మన అందులో భాగస్వామి. ఇది వెరీ వెరీ స్ట్రాటజిక్ పోర్ట్ ఫర్ అస్. ఎందుకంటే ఆ పోర్ట్ ద్వారా సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజియా, కజకిస్తాన్, తజకిస్తాన్ అని ఇవన్నీ మాజీ సోవియట్ రిపబ్లిక్స్. హిస్టారికల్గా సోవియట్ యూనియన్ కాలం నుంచి ఈ దేశాలతో మనకు మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి. ఈ దేశాలన్నీ ఎనర్జీ రిచ్ దేశాలు. సో చబహార్ పోర్ట్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఫర్ అస్. అందులో మనము భాగస్వామి. ట్రంప్ బెదిరిస్తే దాంట్లో మన ఇన్వెస్ట్మెంట్ తగ్గించేసుకున్నాం.
ఆ ప్లేస్లో చైనా వాడు ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ మనం మళ్ళీ ఎంటర్ అవుతున్నాం. సో ఇది రెండో ఉదాహరణ. మూడో ఉదాహరణ గాజాలో ఇజ్రాయెల్ మానవ మారణ హోమం జరుపుతుంటే అమెరికా యునైటెడ్ నేషన్స్లో ఒక రెజల్యూషన్, గాజాలో సీజ్ ఫైర్ కాల్పుల విరమణ చేయండి, చిన్నారుల ఆకలి చావులు అన్యాయము అని ఒక తీర్మానం పెడితే ఆశ్చర్యం వేస్తుంది. 149 కంట్రీస్ ఈ తీర్మానానికి అనుకూలంగా ఇజ్రాయెల్ ఖండిస్తూ గాజాపై దాడిని ఆపండి అని చెప్పితే భారతదేశం ల్యాండ్ ఆఫ్ బుద్ధ, మోడీ భాషలో చెప్పాలంటే మనం దాన్ని సమర్థించలే. ఆ తీర్మానాన్ని అబ్స్టైన్ అయ్యాం. ఎవరి కోసం? అమెరికా కోసం, ఇజ్రాయెల్ కోసం. నేను ఆ తీర్మానాన్ని వ్యతిరేకించిన రెండు దేశాలు అమెరికా అండ్ ఇజ్రాయెల్. 12 కంట్రీస్ అబ్స్టైన్ అయ్యి, అందులో ఇండియా ఒకటి. ఆ 12 కంట్రీస్ అన్నీ అమెరికా మిత్ర దేశాలే. సో అమెరికా అడిగితే 149 కంట్రీస్ వ్యతిరేకించాయి, సపోర్ట్ చేస్తాయి, ఇజ్రాయెల్ వ్యతిరేకించాయి, కానీ ఇండియా లేదు అందులో. సో ఇది ఒక మూడో ఉదాహరణ మీకు. సో ఇంత క్లియర్గా ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ వైపు ఇంత ట్రంప్ చూపెడుతున్న ఇండియా రియాక్ట్ కావాల్సిన స్థాయిలో రియాక్ట్ కావడం లేదు. ఈవెన్ టుడే మీరు చూడండి పేపర్లో రియాక్ట్ అయింది ఎవరు? ప్రైమ్ మినిస్టర్ కాదు, ఫారిన్ మినిస్టర్ కాదు, రియాక్ట్ అయింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పోక్స్ పర్సన్. అటువైపు ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ మాట్లాడితే సమౌజ్జీలు ఉంటారు కదా, ఇది సమౌజ్జీలు మాట్లాడాలి కదా. సో మీకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పోక్స్ పర్సన్ రిప్లై ఇస్తున్నాడు. సో ట్రంప్ ఏమర్థం చేస్తుంటాడు? మరి వేరే దేశాలు అట్లా చేస్తున్నాయా? బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా నో థ్యాంక్స్ అన్నాడు. నో థ్యాంక్స్, వరల్డ్ డజంట్ నీడ్ అన్ ఎంపరర్. ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదు, అసలు నీతో చర్చలే జరప. నో థ్యాంక్స్, ఐ విల్ నాట్ టాక్ టు ట్రంప్ బికాజ్ ట్రంప్ విల్ నాట్ టాక్ ఆన్ ట్రేడ్ అన్నాడు. కావాలంటే ట్రంప్తో క్లైమేట్ చేంజ్ పై మాట్లాడుతా అన్నాడు. కెనడా ప్రైమ్ మినిస్టర్ ఇట్ ఈస్ డిసప్పాయింటింగ్ అన్నాడు. కెనడా ఏమైనా మనకన్నా బలమైన దేశమా? కెనడా అమెరికా లేని కెనడా బతకదు. ఎందుకంటే కెనడా అమెరికన్ ఎకానమీ అంత ఇంటర్లింక్డ్, సెక్యూరిటీ కూడా కెనడా అమెరికా పైన ఆధారపడుతుంది. జపాన్ ప్రైమ్ మినిస్టర్ వీ విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ అన్నాడు. అసలు జపాన్కు సొంత భద్రతే లేదు, ఎంటైర్లీ అమెరికాకు అవుట్సోర్స్ చేసింది, సొంత ఆర్మీ కూడా సరిగా ఉండదు. స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అమెరికాకు పోతే అపాయింట్మెంట్ ఇవ్వలేదు ట్రంప్. అయినా ఏమన్నా స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ అబ్సర్డ్ అన్నది. సో ట్రంప్ చేస్తున్న అబ్సర్డ్. మెక్సికో 86% ఆఫ్ మెక్సికన్ ఎక్స్పోర్ట్స్ ఆర్ టు అమెరికా. అంత వల్నరబుల్ అమెరికా. మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పటికీ కూడా సవాలే లేదు డీల్కి అంటున్నాడు, నథింగ్ అంటున్నాడు. ట్రేడ్ డివిజన్ మనకన్నా 3.5 times ఉన్నాయి. నేనేం చైనా గురించి కోట్ చేయడం లేదు, ఐఎమ్ కోటింగ్ ఆల్ దీస్ కంట్రీస్ విచ్ ఆర్ ఎసెన్షియల్లీ అమెరికా పైన ఆధారపడే దేశాలు. కానీ వై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ నాట్ స్పీకింగ్? డిప్లొమసీ అందామా, ట్రంప్లమసీ అందామా? ఎందుకు మనం వెనకాడుతున్నారు? మరి ఇది ట్రంప్కి ఏ రకమైన మెసేజ్ పోతుంది? మహాభారత నీతి కదా సమౌజ్జీలను ఎంచుకోవాలని. శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధను అడుగుతాడు, నువ్వు ఎవరిని ఎంచుకో పాండవులు అంటే నేను భీముని ఎంచుకుంటా అన్నాడు కదా. మరి ఈ మహాభారత సాంస్కృతిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న భారతదేశం ఎందుకు సమౌజ్జీల్లో రెస్పాండ్ కారు ట్రంప్కు? మిస్టర్ ట్రంప్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఎందుకు మోడీ అన్నాడు? మోడీ ఎందుకు మౌనం? ఎవరికి అర్థం కాని అంశం. మరి ఏమి జరుగుతున్నది? ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ట్రంప్ ఇంత పెద్ద ఎత్తున టారిఫ్ల దాడి చేస్తుంటే మీరు పేపర్లు ఎక్కడన్నా చూశారా? ఒక బయట చూపెట్టండి మోడీ రియాక్ట్ అయింది. కేవలం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పోక్స్ పర్సన్ రియాక్ట్ అవుతాను. దీనికి వాదన ఏంటంటే మేము చేతులతో చూపెడతాం, మేము మాటలతో కాదు, చేతులతో ఏం చూపెట్టారో అది కూడా చెప్తాను. సో ట్రంప్ టారిఫ్లను బెదిరిస్తే మనం ఏం చేశాం? ముందే టారిఫ్లు తగ్గించేశాం. అంటే డీల్ కుదరకముందే తగ్గించాం. నరేంద్ర మోడీ అమెరికాకు పోవటానికి ముందు యూనియన్ బడ్జెట్ February 1st నాడు ఎలక్ట్రిక్ హై ఎండ్ వెహికల్ టెస్లా, హార్లీ డేవిడ్సన్ అండ్ ట్రంప్కు ఫేవరైట్ వెహికల్ అది హార్లీ డేవిడ్సన్. ఫస్ట్ టర్మ్లో రోజు అదే మాట్లాడేవాడు, హార్లీ డేవిడ్సన్ పైన సుంకాలు వేస్తాడు. వాటిపైన సుంకాలను గణనీయంగా తగ్గించారు. ఇప్పటికీ బాగా ఉన్నాయి, నేను కాదన్నాను, గణనీయంగా తగ్గించారు. అప్పటిదాకా టెస్లాకి ఏంటి కండిషను? మీరు మేక్ ఇన్ ఇండియా, ఇండియాలో ఉత్పత్తి చేస్తేనే టెస్లా అమ్ముకోవచ్చు, ఇది కండిషన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎప్పటి వరకు ట్రంప్ కలవడానికి మోడీ వెళ్ళి మస్క్ని కలిసేంత వరకు
ఇలాన్ మస్క్ కలిశారు, ట్రంప్ను కలిశారు. ఏమైంది ఇప్పుడు? టెస్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఇండియాలో, చైనాలో తయారు చేసి ఇండియాలో అమ్ముతున్నారు. మేడ్ ఇన్ చైనా టెస్లా కార్లను భారతదేశంలో మోడీ ప్రభుత్వం అనుమతించింది. ఇది అన్యాయం కాదా? మేడ్ ఇన్ చైనా అంటే చైనాలో ఇప్పుడు మనం ఇక్కడ టెస్లా కొంటే చైనాలో ఉద్యోగాలు పెరుగుతాయి. అసలు ఇది అంగీకరిద్దాం మనం. వేర్ ఈజ్ మేక్ ఇన్ ఇండియా? ఎందుకు మస్క్ కన్సెషన్ ఇచ్చారు? ఇలా బాంబేలో షోరూమ్ పెట్టాడు, ఢిల్లీలో పెడతానంటున్నాడు. మీరు ఎందుకు ఎలా చేస్తున్నారు? అది కూడా చైనాలో తయారైన కార్లను. చైనా అంటే మనం వ్యతిరేకించాలి కదా. చైనాలో తయారైన కార్లను ఇండియాలో అమ్ముకుంటానంటే టారిఫ్లు కూడా తగ్గించి అమ్ముకోనిస్తున్నాం. స్టార్లింక్ సేవలు నిన్నటి దాకా మనం అనుమానాలు వ్యక్తం చేశాం, ఇప్పుడు స్టార్లింక్ సేవలకు అనుమతించాం. ఇలా అడుగడుగున అమెరికా కోరింది, అమెరికా చెప్పింది, మనం వింటూ వచ్చాం. అలీన విధానాన్ని, నాన్ అలైన్డ్ ఫారెన్ పాలసీ వదిలేశాం. ఇలా దానికి ప్రతిఫలం ట్రంప్ ఇస్తున్నాడు. ఇన్నావు కదా, మళ్ళీ ఈయన ఇంకా అంటున్నాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఈజ్ ఎ ట్రాన్సాక్షనల్ లీడర్. బిజినెస్ మ్యాన్ అండర్స్టాండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పవర్, అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ పవర్, లాంగ్వేజ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్. ఇవాళ భారతదేశం స్ట్రాంగ్గా రియాక్ట్ కానంత కాలం ట్రంప్ దాడి పెరుగుతూనే ఉంటుంది. ట్రంప్ దానికి సొల్యూషన్ ఇండియా షుడ్ రెస్పాండ్ ఇన్ స్ట్రాంగ్ వర్డ్స్ అండ్ స్ట్రాంగ్ డీడ్స్ ఆల్సో. ఓకే సార్. సార్, ఇక రాహుల్ గాంధీ మోదీ చేతుల్ని ట్రంప్ కట్టి పడేశారు అంటూ తీవ్ర విమర్శలు అయితే చేశారు సార్. అమెరికాలో అదానీ అక్రమాలపై విచారణ జరిపిస్తానంటూ ట్రంప్ అనడమే దీనికి కారణం. ఆర్థిక ఒప్పందాలపై బయటపడతాయని చెప్పేసి మోదీ భయపడుతున్నారు అంటూ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఈ విమర్శను ఎలా చూడాలి? అంటే అదానీపై విచారణ చెప్తాను ట్రంప్ అనలేదు. వాస్తవంగా ట్రంప్ రిలీఫ్ ఇస్తాడని అదానీ పైన అమెరికన్ కోర్టులో అమెరికా ప్రభుత్వం కేసేసింది. అమెరికా డిపార్ట్మెంట్ మీకు అమెరికా ప్రభుత్వ శాఖ కేసేసింది, అమెరికా లా డిపార్ట్మెంట్. అలాగే అమెరికా రెగ్యులేటర్, స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ కేసేసింది. ట్రంప్ ఇప్పుడు ఆ కేసు నుంచి అదానీని తప్పించే సూచన కనబడుతుంది. సో అందువల్ల ట్రంప్ కాదు విచారణకు ఆదేశించింది, అమెరికన్ వ్యవస్థలు విచారణకు ఆదేశిస్తే ట్రంప్ కాపాడుతున్న సూచనలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఏం కదలిక లేదు కనుక. సో అందువల్ల రాహుల్ గాంధీ విమర్శ పొలిటికల్ విమర్శ. అదాని కోసమే మోడీ ట్రంప్ పై స్ట్రాంగ్గా ఉండలేడు అన్నది పొలిటికల్ క్రిటిసిజం. నేను లెట్ మీ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ పాలిటిక్స్. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ ఫండమెంటల్గా మాత్రం ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇప్పటి వరకు ట్రంప్ నేనే యుద్ధాన్ని ఆపినా అన్నా మోడీ రియాక్ట్ కాలేదు. పార్లమెంట్లో కూడా నో వరల్డ్ లీడర్ యాజ్ ఆస్క్డ్ us టు స్టాప్ ద వార్ అన్నాడు. కానీ ట్రంప్ను డైరెక్ట్గా ప్రత్యక్షంగా అడ్రస్ చేయలే. సో ట్రంప్తో మాట్లాడినప్పుడు చెప్పాడు అని మాత్రం లీక్ ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప ఎక్కడ మోడీ ట్రంప్ను ప్రత్యక్షంగా అడ్రస్ చేసిన ఉదాహరణ మనకు మీడియాలో ఎక్కడా రాలేదు. సో అది మాత్రం రియాలిటీ. ఎందుకు చేశాడు, అదాని కొరకు చేశాడా అది నాకు తెలియదు, నేను కామెంట్ చేయను. ఐ లీవ్ ఇట్ టు రాహుల్ గాంధీ, ఐ లీవ్ ఇట్ టు భారతీయ జనతా పార్టీ. కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ రియాక్ట్ కాలేదన్నది మాత్రం నిజం. అంతవరకైతే కళ్ళ ముందు కనబడుతున్న ఫ్యాక్ట్. దాంతోపాటు అడుగడుగున ట్రంప్కు మనం వింటున్నామన్నది నిజం. అనేక సందర్భాల్లో నేను ఉదాహరణలు కూడా చెప్పాను. ఇరాన్ నుంచి ఆయిల్ కొనద్దంటే ఆపేశాం, ఇరాన్లో చెబహర్ పోర్ట్లో ఇన్వెస్ట్మెంట్ ఆపమంటే ఆపేశాం, గాజా పైన అమెరికాకు అనుకూలంగా, అమెరికా మిత్రదేశంలో ఇజ్రాయెల్కి అనుకూలంగా 149 కంట్రీస్ ఇజ్రాయెల్ ఖండిస్తే మనం అబ్స్టైన్ అయ్యాం. ఇలా అడుగడుగున ట్రంప్ను విధానాలు, అమెరికా విధానాలకు మనం వత్తాసు పలుకుతూ వచ్చాం. అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమి క్వాడ్లో చేరాం. సో ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు రుచించేటువంటి ఫారిన్ పాలసీ మనం తీసుకుంటున్నాం. సో ఇలా ప్రతి దాంట్లో కూడా మన అమెరికాకు అనుకూలంగా మోడీ వ్యవహరించడం, అందులో ట్రంప్కి అనుకూలంగా మోడీ వ్యవహరించడం, అబ్కి బార్ ట్రంప్కి సర్కార్ అనే ప్రచారం బీజేపీ నాయకులు చేయడము, ఓవర్సీస్ బీజేపీ బహిరంగంగానే ట్రంప్కు మద్దతు ఇవ్వడం, ట్రంప్ కూడా హౌడీ మోడీ కెంచో ట్రంప్ అని ఈవెంట్స్ పెట్టడం. సాధారణంగా ఒక దేశ రాజకీయాల్లో మరో దేశం పట్టించుకోదు, కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ స్పష్టంగానే ట్రంప్కు అనుకూలంగా పొలిటికల్ స్టాండ్ తీసుకున్న మాట నిజం. ఇవన్నీ జరిగిన మాట అయితే కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇందులో ఏవి ట్రంప్ టారిఫ్లతో ఇండియాను బాదుతున్న
ప్రపంచంలో అమెరికా మిత్ర దేశాలే అమెరికాతో అనేక అంశాల్లో స్పష్టంగా విభేదించుకుంటున్నాయి. ట్రంప్ వద్దంటున్న ఫ్రాన్స్, యూకే, పోలాండ్ ఇలా చాలా యూరోపియన్ కంట్రీస్ ఇవాళ మీకు పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. ట్రంప్ వద్దంటున్న అనేక దేశాలు ఓపెన్గానే ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా పైన ఆధారపడుతున్న కెనడా, మెక్సికో, జపాన్ లాంటి దేశాలకు కూడా అమెరికా చర్యల్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటి వరకు రియాక్ట్ అయితే అవుతలేడు. అయితే ఇప్పటికిప్పుడు లొంగిపోయాడు అని ఆరోపణ నేను చేయడం లేదు. ఎందుకంటే ఇంకా ఇండియా యుఎస్ ట్రేడ్ డీలింగ్ కుదరలేదు. మన రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేయలేదు. ఎస్, ఇప్పటి వరకు ఇది జరగలేదు కనుక మనం లొంగిపోయాడు అనే ఆరోపణ చేయడం న్యాయం కాదు. ఎందుకంటే ఇవాళ ఇప్పటికే కొన్ని దేశాలు ట్రంప్కు బెదిరింపులకు లొంగిపోయాయి. ఉదాహరణకు ఇండోనేషియా 19% టారిఫ్ అమెరికా విధిస్తానంటే అంగీకరించింది. అంటే ఇండోనేషియా ఎక్స్పోర్ట్ చేసే వస్తువులపైన అమెరికాలో 19% టారిఫ్ ఉంటుంది. కానీ ఇండోనేషియా అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులపైన 0 టారిఫ్. విచిత్రం చూడండి, ఎంత అన్యాయము. ఇండోనేషియా తరహా డీల్ను అమెరికా భారత్పై కూడా రుద్దబోతుంది. అలాగే మీకు కంబోడియా లేటెస్ట్ మొదలు 36% టారిఫ్ విధిస్తా అన్నాడు, దాన్ని ఇప్పుడు 19% తగ్గించాడు. అంటే కంబోడియా ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్రొడక్ట్స్ పైన అమెరికాలో 19% టారిఫ్ ఉంటుంది. కానీ కంబోడియా అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులపైన 0 టారిఫ్ ఉంటుంది. చూడండి ఎంత ఏకపక్షమైన ట్రేడ్ డీల్స్ ట్రంప్ కుదుర్చుకుంటున్న దానికి ఇది ఒక ఉదాహరణ. దీంతో పాటు బోయింగ్ విమానాలు కూడా కొంటానని, ఎందుకంటే ట్రంప్తో డీల్కి ఎవరిపైనా 2 పనులు చెప్తాడు. ఒకటి, మా అమెరికా వస్తువులకు మీ దేశంలో సుంకాలు ఉండకూడదు. 2, మా బోయింగ్ విమానాలు కొనండి అంటాడు. ఎందుకంటే బోయింగ్కు ట్రంప్కి ఆ లింక్. అందుకే ఆఖరికి యూకే ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నా అందులో ఖచ్చితంగా బోయింగ్ విమానాలు కొనడం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు కంబోడియాతో డీల్ కుదుర్చుకున్న బోయింగ్ విమానాలు కొనడం అనేది అందులో ఒక ప్రిన్సిపల్. ఇలా మీకు కొన్ని దేశాలు ఆల్రెడీ తలవంచడం మొదలై, మీకు ఉదాహరణ ఇండోనేషియా చెప్పాను, కంబోడియా చెప్పాను. ఈవెన్ యూకే అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ వెళ్తే కనీసం అపాయింట్మెంట్ కూడా వెళ్ళలేదు. ట్రంప్ కొన్ని రాయితీలతో వెళ్ళారు కానీ పని కుదరలేదు. కానీ స్విట్జర్లాండ్ కూడా తలవంచడానికి సిద్ధంగా ఉంది. సో ఈ దేశాలన్నీ తలవంచుతున్నాయి. కానీ ఇండియా ఇప్పటికైతే అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోలేదు. మీరు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దంటే కూడా కొనడం అయితే ఆపలేదు. ఆపకపోగా ఇప్పుడు ఫారిన్ మినిస్టర్ జయశంకర్, అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రష్యాకి వెళ్తున్నారు. రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ కూడా ఇండియాలో పర్యటించబోతున్నారు. మన ప్రైమ్ మినిస్టర్ ఈ మంత్ ఎండింగ్లో చైనా వెళ్తున్నారు. సో యాజ్ ఆఫ్ టుడే మీరు ట్రంప్ బెదిరింపులకు ఈ టారిఫ్ల విషయంలో మోడీ ప్రభుత్వం లొంగింది అనలేం. బడ్జెట్లో కొన్ని కన్సెషన్లు ఇచ్చిన మాట నిజం, కానీ పూర్తిగా లొంగిపోయిందని ఆరోపణ చేయలేం. ఇప్పటివరకైతే ఉన్న పరిస్థితి అది. కానీ గతంలో మనం చూస్తే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్లు ఇరాన్ విషయంలో వ్యవహరించిన తీరు, గాజా విషయంలో వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నీ కూడా ఇండియా అమెరికా ట్రంప్ అనుకూల విధానాల్ని చేపడుతూ వచ్చింది. ఇండియా నుంచి పెద్ద ఎత్తున ప్రెషర్ ఉంది. ఎందుకంటే పొలిటికల్లీ కాస్ట్లీర్ అవుతుంది. ఇప్పుడు కనుక ట్రంప్ బెదిరింపులకు మోడీ ప్రభుత్వం తల వంచితే రాజకీయంగా చాలా కాస్ట్లీయర్. ఇరాన్ కాదు, రష్యా. ఎందుకు రాజకీయంగా కాస్ట్లీనో మీకు 2-3 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, ట్రంప్ ఏమంటున్నాడు, అమెరికన్ అగ్రికల్చరల్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ ఇండియాలో అమ్ముకోవటానికి మీరు ఎలాంటి సుంకాలు విధించకూడదు అంటున్నాడు. దట్ విల్ బి డిజాస్టరస్ ఫర్ ఇండియా. ఎందుకంటే ఇండియాలో అగ్రికల్చర్ పైన ఇప్పటికీ 49% పాపులేషన్ ప్రత్యక్షంగా ఆధారపడుతున్నారు, పరోక్షంగా ఇతరత్ర ఆధారపడుతున్నారు. అలాగే రష్యా నుంచి మనము S-400 లాంటి మిసైల్ డిఫెన్స్ షీల్డ్ కొంటున్నాం. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో అది మనకు ఎంత ఉపయోగపడిందో చూసాం. అందువల్ల దేశ భద్రతను తాకట్టు పెట్టి రష్యాతో ట్రేడ్ ఆపమంటే అది మోడీ ప్రభుత్వ ప్రచారాస్త్రమైన జాతీయ భద్రతకే ప్రమాదం ఏర్పడితే రాజకీయంగా చాలా నష్టపోతారు. రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేస్తే ఇండియాలో ప్రపంచంలో ఆయిల్ ఇంపోర్ట్ బిల్లు బాగా పెరుగుతుంది. ఎందుకంటే మనం అంతకుముందు వెస్ట్ ఏషియా నుంచి ఆయిల్ కొనేవాళ్ళం ఎక్కువగా. అది కాస్త యూరోపియన్ యూనియన్కు డైవర్ట్ అవుతున్నాయి సప్లైస్. ఇప్పుడు లాస్ట్ జూన్లో ఇండియా ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్లో 43% రష్యా నుంచి. చమురు ధరలు పెరిగితే మొత్తం అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతాయి.
అందువల్ల ఇవాళ ట్రంప్కు తల వంచితే పొలిటికల్లీ చాలా కాస్ట్లీ. అందుకొరకు మోడీ ప్రభుత్వం అనివార్యంగా నిలబడాల్సి వస్తుంది. కారణాలు ఏదైనా నిలబడాలని కోరుకుందాం, నిలబడని రోజు విమర్శించుదాం. అప్పటిదాకా ఈ పొలిటికల్ క్రిటిసిజాలు ఉంటాయి ప్రత్యర్థులు, దానికోసమే మోడీ మాట్లాడతలేడని. నేను ఆరోపణ చేయడం లేదు, కానీ మాట్లాడతలేడన్నది మాత్రం వాస్తవం. ఎస్ సార్. ఇకపోతే 2018 తర్వాత ఇప్పుడు ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్ళబోతున్నారు సార్. ఈ నెల 31న చైనా పర్యటన ఉండనుంది అండ్ వచ్చే నెల 1వ తారీఖున కూడా ఈ పర్యటనలో ఆయన పాల్గొనబోతున్నారు. సో ఇన్ని సంవత్సరాల తర్వాత చైనా వెళ్తున్నారు. అయితే పహల్గామ్ దాడి సందర్భంలో చైనా పాకిస్తాన్కి ఏ విధంగా అండగా నిలిచిందో మనకు తెలుసు. ఇవన్నీ చూసాం. అయితే ఇప్పుడు చైనా పర్యటనకి ప్రధాని వెళ్ళడం ఇన్ని ఏళ్ల తర్వాత రష్యాపై యుద్ధం ఆపేయాలని వస్తున్న ఒత్తిడి కారణంగానే ఈ సమావేశం జరుగుతోందా షాంఘైలో? దానికోసమే మోదీ వెళ్ళడం కారణంగా రష్యాపై యుద్ధాన్ని ఆపడానికి భారత్కి సంబంధం లేదు కదా, ఇండియా మొదలుపెట్టిన యుద్ధం కాదు. అంటే అమెరికా మన పైన దూకుడుగా ఉన్నదానికి ఇప్పుడు చైనా పర్యటనకి ఏమైనా లింక్ ఉందా అనేది ఆలోచించాల్సిన ప్రశ్నే కావచ్చు. కానీ వాస్తవం ఏంటంటే బీజేపీ పరివారం ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది? సాధారణంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చైనాకు వెళితే ఇన్ని ప్రశ్నలు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక దేశ ప్రధానమంత్రి మరో దేశంలో సహజంగా పర్యటిస్తూనే ఉంటారు. కానీ గాల్వాన్ లోయలో 2020లో ఇన్సిడెంట్ తర్వాత ఇండియా చైనా రిలేషన్స్ దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ రిలేషన్స్ ఇంప్రూవ్ కావడం మొదలయ్యాయి. అలాగే ట్రంప్ మిత్రదేశమైన భారత్ పైన తీవ్రంగా అటాక్ చేస్తున్న కాంటెక్స్ట్లో చైనా వెళ్ళడం వల్ల ఈ చర్చ మొదలైంది. ఈ రెండు కాంటెక్స్ట్లో ఇటీవల కాలంలో చైనాతో సంబంధాలు దిగజారిన నేపథ్యంలో ట్రంప్ దూకుడు కాంటెక్స్ట్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్. దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే భారతీయ జనతా పార్టీ పరివారము పొలిటికల్ రెటోరికోమా యాంటీ చైనా, రోజు చైనాకు వ్యతిరేకంగా క్యాంపెయిన్, బాయ్కాట్ చైనా అని చెప్పి పెద్ద ప్రచారం చేశారు. చైనా యాపిల్ని బహిష్కరించారు. చైనా మేడ్ ఇన్ చైనా వస్తువులు బాల్కన్లకు వెళ్ళి పడేసి, బహుశా చెడిపోయినవి పడేసి తమ దేశభక్తిని చాటుకొని వాటిని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎవరు ప్రశ్నించినా వారిని చైనా ఏజెంట్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చైనా ఏజెంటు, రాహుల్ గాంధీ చైనా ఏజెంటు అని పార్లమెంట్లో కూడా ఫారిన్ మినిస్టర్ జయశంకర్ లాంటి ఒక సోబర్ డిప్లొమాట్ కూడా ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పైన చైనా ఏజెంట్ అనే రీతిలో ఆరోపణలు చేశారు. అందువల్ల ఇంత చైనా వ్యతిరేక క్యాంపెయిన్ ఒకవైపు చేస్తూ మళ్ళీ ఎవరు వెళ్తున్నారు చైనాకు? రాహుల్ గాంధీ గారు వెళ్ళేది, నరేంద్ర మోడీ వెళ్తున్నాడు. సో ఎవరు ఇప్పుడు చైనాతో రిలేషన్స్ మెరుగుపరుచుకుంటున్నాడు? ఒకవైపేమో రాహుల్ గాంధీ చైనా భారతదేశంలోకి చొరబడి 2000 కిలోమీటర్ల భూమి ఆక్రమించింది, సరిహద్దు వద్ద మన బలగాలపైన దాడులు చేస్తోంది, అడపాదడప మన సైనికులపైన రాహుల్ గాంధీ అంటుంటే భారత ప్రధానమంత్రి చైనాలో పర్యటిస్తున్నాడు. సో అందువల్ల సహజంగానే పరివారమేమో ప్రతి ఒక్కరిని చైనా ఏజెంట్. నన్ను కూడా కింద కామెంట్లు పెడతారు చైనేశ్వర్ అని. నేనేమన్నా చైనా వెళ్తున్నానా, వెళ్ళినా, వెళ్ళమని మోడీని చెప్పినా. సో కానీ చేసేదానికి చెప్పేదానికి అదొక తేడా. అండ్ మీకు ఇదే తేడా మనకు కనబడింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏమో ఆపరేషన్ సింధూర్ సమయంలో సెక్యులర్ ఇండియా ఇమేజ్ను ప్రొజెక్ట్ చేస్తానికి 2 సైనిక ఉమెన్ ఆఫీసర్స్ ఎంపిక చేస్తే బ్రీఫింగ్, అందులో ఒకరిని కల్నల్ సోఫియా ఖురేషిని పెట్టాను. ఇదేమీ యాక్సిడెంటల్గా జరిగింది కాదు సోఫియా ఖురేషిని పెట్టడం. ఇట్ వాజ్ ఇన్సిడెంటల్, కావాలనే పెట్టారు, అందరికీ తెలుసు. అలాగే ప్రపంచవ్యాప్తంగా పర్యటించిన మల్టీ పార్టీ ఎంపీ డెలిగేషన్లో మీకు అసదుద్దీన్ ఓవైసీ, సల్మాన్ ఖుర్షీద్ లాంటి వాళ్ళు ఉండేలా జాగ్రత్త పడ్డారు. సో ఇవన్నీ చేశారు. కానీ ఇక్కడ మాత్రం కల్నల్ సోఫియా ఖురేషి పైన బీజేపీ మంత్రులే మతపరమైన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తారు. ఆఖరికి విక్రమ్ మిస్త్రీ పైన యుద్ధం ఆపినందుకు అటాక్ చేస్తారు. సో అందువల్ల పరివారం చేసేదానికి చెప్పేదానికి తేడా. 3వ ఉదాహరణ చెప్తాను. సో ఒక ఆపరేషన్ సింధూర్ అర్ధాంతరంగా ఎందుకు ఆపారు అనేది, ఆపకూడదు, పీఓకేని ఆక్రమించేసుకోవాలి, అఖండ భారత్ సాధించాలి అని బీజేపీ పరివారమేమో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్. నరేంద్ర మోడీ ఏమో సడన్గా ఆపరేషన్ సింధూర్ ఆపేశాడు. అది కూడా పాకిస్తాన్ పైన బ్రహ్మాండమైన సుపీరియారిటీ సాధించాక.
ఇది భరించలేని బీజేపీ పరివారం మోడీని ఏమీ అనలేక ప్రభుత్వ నిర్ణయాన్ని మీడియాకు చెప్పిన విక్రమ్ మిస్త్రీ ఫారిన్ సెక్రటరీని తీవ్రంగా అటాక్ చేశాడు. ఆయనేం పాపం చేశాడు, ఆయన నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయం తీసుకున్నది మోడీ ప్రభుత్వం, కానీ ఆ మోడీని ఏమీ అనలేక. సో అందువల్ల ఇలా పరివారము చెప్పేది మోడీ ప్రభుత్వం చేసేదానికి మధ్య ఇది తేడా. అంటే వాట్ ద పార్టీ సెల్లింగ్, వాట్ ద గవర్నమెంట్ ఇది వ్యూహాత్మకం. ఎందుకంటే పార్టీ ఇక్కడ యాంటీ చైనా సెంటిమెంట్ పెంచి లాభం పొందాలనేది లక్ష్యం. కానీ అధికారికంగా మరి చైనాతో రిలేషన్స్ యొక్క ప్రాధాన్యత గుర్తించాక తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే దేశాన్ని పాలించే ప్రధానమంత్రికి దేశ విదేశాంగ విధాన కంపల్షన్స్ వెంబడిస్తాయి కదా. ఇవాళ పరిస్థితి ఏంటి, మిత్రుడు అనుకున్న ట్రంప్ వాయించుతాండు, రోజు 50% టారిఫ్ విధిస్తున్నాడు. చాలా గొప్ప ఫ్రెండ్ అనుకున్నారు, హౌడీ మోడీ, కెంచో ట్రంప్, నమస్తే ట్రంప్ అన్నారు. ఆ ట్రంప్ ఏమో అటాక్ మీద అటాక్ చేస్తున్నాడు. సో ఫ్రెండ్ ట్రంప్ ఏమో అటాక్ చేస్తున్నాడు, ఏం చేయాలి మరి? సో అందుకే రష్యాతో రిలేషన్ పెరుగుతున్నాయి, చైనాతో రిలేషన్ ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇదేదో మోడీ పర్యటన అవుట్ ఆఫ్ ద బ్లూ రాలే. మీకు ప్రెసిడెంట్ జింపింగ్తో మన ప్రైమ్ మినిస్టర్ కలిశాడు. మీకు ఆ తర్వాత డిస్ఎంగేజ్మెంట్, బార్డర్ పైన 2 దేశాల సైనిక మోహరింపును ఆపారు, సైన్యాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వెళ్ళాడు చైనాకు, మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వెళ్ళాడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కు, మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ వెళ్ళి జింపింగ్ని కలిశారు. ఇప్పుడు ఏకంగా భారత ప్రధానమంత్రి చైనాకు వెళ్తున్నాడు. అఫ్కోర్స్ ఇది బైలేటరల్ విజిట్ కాదు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి వెళ్తున్నారు. ఆ తర్వాత ఇండియాలో జరిగే బ్రిక్స్ సదస్సులో ప్రెసిడెంట్ జింపింగ్ హాజరవుతాడు. సో అందువల్ల ఒకవైపు గ్లోబల్ సిచ్యువేషన్ మ్యాండేట్ చేస్తుంది. ఎందుకంటే చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో ఇండియా భాగస్వామి అయింది. అయినా క్వాడ్ పాకిస్తాన్ పేరు పెట్టి విమర్శించడానికి సిద్ధపడలే. మనము అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు అనుగుణంగా, అమెరికన్ ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్లకు అనుగుణంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో వ్యవహరిస్తూ చైనా వ్యతిరేక కూటమిలో మనం భాగమయ్యాం. అఫ్కోర్స్ మనకు చైనాకు ఉన్న సరిహద్దు వివాదాలు కూడా ఇందుకు దోహదం చేస్తాయి. అయినా ట్రంప్ మాత్రం మన ఉతికి ఆరేయడం మానేయడం లేదు. సో అందువల్ల ఇంత ఓపెన్గా ఇండియా చైనాకు వ్యతిరేకంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాల కొరకు మనం గట్టిగా నిలబడ్డా మన ప్రయోజనాలకు అమెరికా నిలబడతలేదు. సో ఇది గమనించాక ఏం చేయాలి మరి? ఇప్పుడు ఇంకా అమెరికాను పైనే ఆశలు పెట్టుకుంటా నడుస్తుందా? ఏమంటాడు, అమెరికా ఆఖరికి దేశ భద్రతకు కూడా ప్రమాదాన్ని తెస్తున్నాడు. తన ప్రయోజనాల కొరకు ఏదైనా చేసడానికి ట్రంప్ రెడీ అవుతున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు టారిఫ్లు విధించాడు 50% వరకు. అందులో కూడా వేటిని మినహాయించాడు, అమెరికాకు ఉపయోగపడే వస్తువులు మినహాయించాడు. మీకు ఉదాహరణకు అమెరికన్ నేషనల్ సెక్యూరిటీకి వాడే వస్తువులపైన 50% టారిఫ్లు ఉండవు. సెమీ కండక్టర్స్, రిలేటెడ్ ఎలక్ట్రానిక్స్ పైన 50% సుంకాలు ఉండవు. ఆఖరికి ఫార్మా ప్రొడక్ట్స్ పైన ఉండవు. ఎందుకంటే అమెరికా ఫార్మాను, ఔషధాలను ఇంపోర్ట్ చేసుకునే టాప్ 5 కంట్రీస్లో ఇండియా ఒకటి. సో అందువల్ల ఇంత బహిరంగంగా బరి తెగించి ట్రంప్ వ్యవహరిస్తుంటే ఇంకా ఏం ట్రంప్, కెంచో ట్రంప్, నమస్తే ట్రంప్ అంటే భారత ప్రజలు ఊరుకుంటారా? అందుకొరకే కొద్దిగా రూట్ మారినట్టు కనబడుతోంది. ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకోవడం. సో టోటల్గా అమెరికా బాస్కెట్లోనే మన ఎగ్స్ అన్నీ పెడితే ఆ గంప పట్టుకొని ట్రంప్ వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? ట్రంప్ కోసం మనం చైనాతో ఘర్షణ పడితే ఏంటి మనకు ఉపయోగం? ఎందుకంటే ట్రంప్ కోసం, అమెరికా కోసం, యూరోప్ కోసం, ట్రంప్ కోసం కాదు, అమెరికా కోసం, యూరోప్ కోసం ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం చేస్తే ఇలా ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? పుటిన్ ఏమో వాయించబడేస్తున్నాడు తెడాబడా, ట్రంప్ ఏమో ఉన్న మినరల్స్ అన్నీ దోచుకుంటున్నాడు. యూరోపియన్ యూనియన్ సహకరించే శక్తి లేదు. జెలెన్స్కీ వైట్ హౌస్ పోతే నో కార్డ్స్ అని ఒకవైపు నుంచి ట్రంప్, మరోవైపు నుంచి వాన్స్ ఉతికి ఆరేస్తే అవమాన భారంతో జెలెన్స్కీ రావాల్సి వచ్చింది. సో అమెరికా కోసం, అమెరికా మాట విని, అమెరికా ప్రోత్సాహంతో బలమైన దేశం రష్యాతో యుద్ధం చేస్తే ఉక్రెయిన్కి ఏం గతి పట్టింది? అందువల్ల ఇండియా కూడా ఇప్పుడు అమెరికాతో ఆశపడి పాకిస్తాన్తో పెట్టుకుంటే అమెరికా ఎక్కడున్నది? వెళ్ళి ట్రంప్ అసీం మునీర్కు బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టి ఒక దేశాధినేతకి ఇచ్చే గౌరవం ఇచ్చి ఆనర్ టు మీట్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కలవడం గర్వపడుతున్నానని ట్రంప్ మాట్లాడాడు.
సో అసీం మునీర్ ఉండగానే మోడీని ఇన్వైట్ చేశాడు, ఇద్దరు కలుపుదామని చూశాడు. సో ఇంత స్థాయిలో ఉన్నప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా మన ఫారిన్ పాలసీలో జాగ్రత్త పడక తప్పదు కదా. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ కదా, ప్రపంచంలో మనము రకరకాల శక్తుల మధ్య బ్యాలెన్స్ చేసుకోవాలి. అందుకే ఇప్పుడు మళ్ళీ రష్యా, ఇండియా, చైనా ఫోరం కూడా రీవైటలైజ్ చేయాలని ఆలోచన వస్తుంది. మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాం. చైనాతో రిలేషన్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చైనా టూరిస్టులకు వీసాలు పెంచుతూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చైనాతో ఇండియన్ కంపెనీస్ జాయింట్ వెంచర్స్ సెలవు చేస్తున్నారు. చైనా నుంచి పెద్ద ఎత్తున FDIని తీసుకురావాలనడానికి భారత చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ సర్వేలో చెప్తున్నాడు. మళ్ళీ మొత్తం ప్రో చైనా మారిపోయింది మోడీ పాలసీ. నేను అనేది ఏంటంటే ప్రో చైనానా, యాంటీ చైనానా, ప్రో యుఎస్ఆ, యాంటీ యుఎస్ఆ, ఇలా మనం ఇష్టం వచ్చినట్టు మారకూడదు. ఒక లాంగ్ టర్మ్ విజన్తో భారతదేశం ప్రపంచంలో ఒక గొప్ప శక్తిగా ఎమర్జ్ కావాలనే లక్ష్యంతో మల్టీపోలారిటీని ప్రోత్సహిస్తూ వివిధ దేశాల మధ్య బ్యాలెన్స్ చేయాలి. ఒకవైపు ఒకసారేమో మీరు కంప్లీట్గా అమెరికా వైపు వంగుతారు, మరోవైపు ట్రంప్ ఉతికారేస్తా అంటే మళ్ళీ ఇటు చైనా వైపు చూస్తారు. దీనివల్ల లాభం ఉండదు. హ్యావ్ ఏ కన్సిస్టెంట్ ఫారిన్ పాలసీ విచ్ సర్వ్స్ ఇండియన్ నేషనల్ ఇంట్రెస్ట్. భారతదేశ జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడే రీతిలో అమెరికాతో ఫ్రెండ్షిప్ చేయండి, చైనాతో ఫ్రెండ్షిప్ చేయండి, రష్యాతో చేయండి. ఏ దేశంతో ఎక్కడి దాకా చేస్తాం, మన జాతీయ ప్రయోజనాల కొరకు చేస్తాం. రేపు జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా అమెరికా ప్రవర్తించినా, చైనా ప్రవర్తించినా, రష్యా ప్రవర్తించినా ఇండియా షుడ్ స్టాండ్ అప్ టు దట్ ప్రెషర్. ఆ రకమైన వైఖరి ఉండాలి. అందువల్ల మోడీ చైనా పర్యటన మనం ఆహ్వానించాలి. కానీ దీని వెనకాల ఇన్కన్సిస్టెన్సీ ఉండకూడదు. పొలిటికల్ అవసరాల కొరకు ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ ఉతికి ఆరేస్తుంటే వెళ్ళడం వల్ల గౌరవం ఉండదు. హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ విజన్. ఇండియా ఇది గ్లోబల్ పవర్. అమెరికా కోసం చైనాతో పెట్టుకోదు. అదే సమయంలో చైనా ఆధిపత్యాన్ని అంగీకరించము, అమెరికాకు కంప్లీట్గా తలవంచము. అదే సమయంలో అమెరికాతో ఉండాల్సిన ఈక్వల్ బేసిస్ మీద రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. మన నేషనల్ ఇంట్రెస్ట్ ప్రాతిపదికగా అమెరికా, చైనా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఏ దేశంతోనైనా సంబంధాలు పెట్టుకుంటాం. అది ఉండాలి తప్ప ఒకసారి నమస్తే ట్రంప్ అంటాం, ఒకసారి నమస్తే జింపింగ్ అంటాం. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎస్ సార్. ఇకపోతే పొలిటికల్ పార్టీలన్నీ బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం, బీసీలకు మేము అండగా ఉంటాము అనడం, అంటే పొలిటికల్ పార్టీకి బీసీ నినాదం అనేది ఒక సక్సెస్ మంత్రంగా మారబోతోందా? మరి తెలంగాణలో ఈ మండల్ పాలిటిక్స్ ఎలాంటి ఫలితాలను ఇస్తాయి సార్? ఏదైనా ఒక్క పార్టీ బీసీ నినాదం ఇస్తే వాళ్ళకి లాభం, మరి ఇప్పుడు అన్ని పార్టీలు అదే నినాదం ఇస్తే ఎవరికి లాభం? సార్ మీకు బీజేపీ మేమే బీసీలను ముఖ్యమంత్రి చేస్తాం, కాంగ్రెస్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఎన్నడైనా ముఖ్యమంత్రి బీసీ అయితే కాంగ్రెస్లో నాకు కావాలని కాంగ్రెస్ అంటుంది. బీఆర్ఎస్ మేము అసలు బీసీ రిజర్వేషన్లో మేము కూడా అనుకూలమే అంటున్నారు. మధ్యలో కవిత నా వల్లనే వచ్చింది అంటున్నారు. సో అందువల్ల ఇందులో వన్ పార్టీ లేదు, చాలా హెవీ కాంపిటీషన్ ఉంది బీసీ వాదాన్ని ఉపయోగించుకోవటానికి. కానీ ఫ్యాక్ట్ ఏంటి, ఒకటి తెలంగాణ రాజకీయాల్లో మండల్ పాలిటిక్స్ ప్రభావాన్ని చూపుతాయా అంటే తెలంగాణకు నార్త్ ఇండియాకు తేడా ఉంది. నార్త్ ఇండియాలో కూడా మీకు బీసీ పాలిటిక్స్, మండల్ పాలిటిక్స్ యునైటెడ్గా లేవు. అక్కడ కూడా మీరు గమనిస్తే యూపీ, బీహార్లలో యాదవులు ఒక డామినెంట్ సెక్షన్ విత్ ఇన్ ద బీసీస్. అంటే యాదవులు కోరుగా ఉంటూ ఇతర రకాల శక్తుల్ని కలుపుకోవడం. ఇక్కడ తెలంగాణ బీసీ డెమోగ్రఫీలో అలా యూపీలో ఉన్నట్లు ఒక పర్టిక్యులర్ బ్యాక్వర్డ్ క్లాస్ డామినేటింగ్ రోల్ ప్లే చేసే సిచ్యువేషన్ లేదు ఇక్కడ. మన దగ్గరకు వచ్చే వరకు మున్నూరు కాపులు, ముదిరాజులు, గౌడాలు, యాదవులు ఇలా చాలా కాస్ట్లు ఈక్వల్లీ పవర్ఫుల్. మీకు యూపీ, బీహార్ లాగా యాదవ్ సెంట్రిక్ మండల్ పాలిటిక్స్, ఒక కాస్ట్ సెంట్రిక్ మండల్ పాలిటిక్స్ లేవు. ఇది మొదటి తేడా. రెండవ తేడా ఏంటంటే అక్కడ కూడా బీసీలందరూ ఒకే రకమైన సామాజిక ఆర్థిక స్థితిగతులు ఉన్న కమ్యూనిటీ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ ఐడెంటిటీ, ఇట్ ఈస్ ఎ మల్టిపుల్ ఐడెంటిటీ. బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఇప్పుడు మీకు షెడ్యూల్ కాస్ట్లో కూడా అనేక కులాలున్నా కన్షీరామ్ యునైట్ చేయగలిగాడు, దళిత్ పాలిటిక్స్ను ఒక పవర్ఫుల్ వెపన్గా చేయగలిగాడు. కారణం ఏంటంటే అందరినీ కలిపేటువంటి ఒక అంశం ఉంది. అంటరానితనం, అన్టచబిలిటీ, సామాజిక అణచివేత, క్రూరమైన దుర్మార్గమైన సామాజిక అణచివేత దళిత వాదానికి ఒక పునాదులు. కానీ బీసీ వాదం వచ్చే వరకు ఇప్పుడు మీకు నార్త్ ఇండియాలోనే
మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఉంది. మీకు బీహార్లో అయితే యాదవుల కన్నా ఎక్కువ జనతా, 14% యాదవ్స్ ఉంటే 36% మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్, కుర్మి, కొయిరి, కుష్వాహా లాంటివి. సో అందువల్ల అక్కడ కూడా ఇప్పుడు నితీష్ కుమార్ లాంటి ఫినామినా ఎమర్జ్ అయింది. మీకు యూపీలో కూడా యాదవేతర ఓబీసీలని మీకు బీజేపీ అట్రాక్ట్ చేస్తుంది. ఇది కాకుండా కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు అప్నాదల్ లాంటి పార్టీలు ఉన్నాయి యూపీలో. అంటే ఒక్కొక్క బ్యాక్వర్డ్ కాస్ట్కు ఒక్కొక్క పొలిటికల్ ఫార్మేషన్లు కూడా ఉన్నాయి. సో అందువల్ల మీకు బీసీ పాలిటిక్స్, మండల్ పాలిటిక్స్ కూడా ఒక యూనిఫామ్గా, కోహరెంట్గా, యునైటెడ్గా నార్త్ ఇండియాలో కూడా లేవు. కానీ ఆ రకమైన ట్రెండ్ కూడా మన దగ్గర లేదు. దీనికి తోడు మండల్ ఎరాలో క్లియర్గా యూపీ, బీహార్లలో అప్పర్ కాస్ట్ డామినేటెడ్ పాలిటిక్స్ ఉండేవి. మండల్ ఎరాలో మండల్ ఐడెంటిటీ ఆధారంగా అప్పర్ కాస్ట్ డామినేటెడ్ పాలిటిక్స్కి ఆల్టర్నేటివ్గా మండల్ పాలిటిక్స్ ఎమర్జ్ అయ్యాయి. కానీ తెలంగాణకు వచ్చేవరకు ఏంటంటే మనకు ఆ రకమైన ఐడెంటిటీ, మండల్ ఐడెంటిటీ పాలిటిక్స్ ఎమర్జ్ కాలే. దీనికి 2 కారణాలు. ఒకటి, బాగా తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు పొలిటికల్ కోఆప్షన్ అంటారు. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ను కూడా తమ పార్టీలో, అగ్రకుల ఆధిపత్యం ఉన్న పార్టీల్లో కూడా బీసీలను కోఆప్ట్ చేసుకునేటువంటి ఒక రాజకీయం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు, కానీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉంటాడు. మీకు భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటారు, కానీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఉంటాడు, శాసనసభలో పార్టీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి ఉంటాడు, శాసన మండలిలో పార్టీ నాయకుడు ఏవిఎన్ రెడ్డి ఉంటాడు. మీరు గమనించండి, ఇంట్రెస్టింగ్ ఏంటంటే. సో మరి చెప్పేదేమో బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటారు. సో బలమైన బీసీ నాయకులు బీజేపీలోకి ఉన్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, అరవింద్ లాంటి బలమైన బీసీ నాయకులు ఉన్నారు. మీకు తెలుగుదేశం పార్టీ ఏకంగా బీసీలకు ఒక రకమైన రాజకీయ సాధికారికత ఇచ్చింది. దేవేందర్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మీకు యనమల రామకృష్ణుడు లాంటి బలమైన బీసీ నాయకులు ఎమర్జ్ అయ్యారు టీడీపీ రాజకీయ శిబిరంలో. సో అందువల్ల ఇక్కడున్న రాజకీయ పార్టీలు అప్పర్ కాస్ట్ డామినేషన్ ఉన్నా కూడా బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్షిప్ను కోఆప్ట్ చేసుకుంటున్నాయి. తర్వాత మీకు ఇంకో ట్రెండ్ ఏంటంటే, తెలంగాణలో బీసీ ఉద్యమాలు ఏం జరగలే. ఇది పొలిటికల్ మేనేజ్మెంట్ ఇదంతా. మీకు ఉద్యమాలు జరిపిన వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు ఆర్ కృష్ణయ్య బీసీల తరఫున ఉద్యమం జరిపాడు, ఆయన బీజేపీలో నాయకుడు. మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత అస్తిత్వవాద రాజకీయాలతో బహుజన్ సమాజ్ పార్టీలో చేరాడు. ఆయన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఒక మంచి కృషి కూడా చేశారు. ఆన్ గ్రౌండ్ క్లియర్ రిజల్ట్ వచ్చాయి దానికి. కానీ ఆయన తర్వాత ఎక్కడ బీఎస్పీని క్లోజ్ చేసేసి బీఎస్పీని వదిలేసి బీఆర్ఎస్లో చేరి బీఆర్ఎస్ నాయకుడు అయ్యాడు. సో ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుందంటే, బ్యాక్వర్డ్ క్లాస్ల ఉద్యమాలు ఏమీ తెలంగాణలో లేవు. మీకు నిజంగా చెప్పాలంటే ఇది ఒక బాధ వేసే అంశమే. సో సమాజంలో చాలా వెనుకబడినటువంటి వర్గాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ నిజం కూడా ఇప్పటికీ మోర్ దెన్ 50% ఉంటారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి లేడు. మరి ఎందుకు లేడు అంటే రాజకీయ సాధికారికత లేదు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్లు అంటారు. ఎమ్మెల్యేలంతా రెడ్లే ఉంటారు, ముఖ్యమంత్రులు రెడ్లే అవుతారు కాంగ్రెస్లో. మీకు బీసీలు ఎక్కడున్నారు చెప్పండి? ఆఖరికి మంత్రులు కూడా బీసీలకు ఇవ్వడానికి నానా ఈ బాధలు పడాల్సి వస్తుంది. రెడ్ల నుంచి పెద్ద గట్టి పోటీ వస్తుంది. మొన్న కూడా వాకాటి శ్రీహరి వీళ్ళకి ఇవ్వాలి అంటే మీరు సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి బలమైన నాయకుల్ని ఆపాల్సి వచ్చింది. వాళ్ళు ఇప్పటికీ ఆగడం లేదు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు. సో అందువల్ల ఇక్కడ పాలిటిక్స్ వేరు మనకి తెలంగాణకు వచ్చారు. అందుకే పొన్నాల లక్ష్మయ్యను ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ గెలుద్దామని చూసింది. 2014లో ఓడిపోయింది. ఆర్ కృష్ణని ముఖ్యమంత్రిగా ప్రకటించి తెలుగుదేశం రాజకీయాలు చేస్తామని చూస్తే ఓడిపోయింది. తర్వాత ఆఖరికి శాసనసభ పక్ష నేత కూడా ఆయనకి ఇవ్వలేదు. బండి సంజయ్, ఈటల రాజేందర్ లాంటి 2 బీసీ నాయకులు ముందు పెట్టి బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ నినాదం ఇస్తే ఇక్కడ పాలించలేదు. మళ్ళీ తర్వాత పార్టీ అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వలేదు, పార్టీ శాసనసభాపక్ష నేత పదవి కూడా బీసీకి ఇవ్వలేదు. సో అందువల్ల ఇలా రాజకీయాల కొరకు జరుగుతున్న బీసీ వాదమే తప్ప నిజంగా వెనుకబడిన వర్గాల బిడ్డల సామాజిక ఆర్థిక జీవితాన్ని మార్చేటువంటి గ్రాస్ రూట్స్ ఉద్యమాలు ఎక్కడ ఉన్నాయి? మన దగ్గరకు వచ్చేవరకు ఏంటంటే తెలంగాణ ఐడెంటిటీ ఉద్యమం వచ్చింది, రకరకాల క్లాస్ బేస్డ్ ఉద్యమాలు వచ్చాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, నక్సలైట్ పోరాటాలు, తొలి దశ మలి దశ ఉద్యమాలు తెలంగాణలో రీజనల్ ఐడెంటిటీ, ప్రాంతీయ అస్తిత్వ ఆధారంగా వచ్చాయి.
లేదా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ఫినామినన్ తెలుగు భాషా అస్తిత్వవాదం నుంచి వచ్చింది. సో ప్రాంతీయ అస్తిత్వం నుంచి వచ్చాయి. కానీ బీసీ అస్తిత్వవాదం పైన ఆధారంగా బలమైన ఉద్యమాలు ఎక్కడా తెలంగాణలో జరగలే. అందువల్ల తెలంగాణలో బీసీ వాదం ఎంత మేర క్లిక్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్కే. మనం విల్ హ్యావ్ టు సీ. సో అల్టిమేట్గా రాజకీయ నాయకుల కొరకు బీసీ వాదం కాదు, వెనకబడిన వర్గాల ప్రజల కొరకు, వాళ్ళ జీవితాలు మార్చడం కొరకు, ఇవాళ రాజకీయాల్లో వాళ్ళ సామాజిక ఉన్నతి కొరకు. నేను శాసనమండలి నా అనుభవం, ఒకసారి నేను రజకుల సాంఘిక బహిష్కరణ జరిగితే మంచిర్యాల జిల్లాలో శాసన సభ మండలిలో దాన్ని రేజ్ చేస్తే ఒక్క బీసీ మంత్రులు నాయకులు ఎవ్వరు నాకు సపోర్ట్గా రాలే. నాయి బ్రాహ్మణుల పొట్టగొట్టేటువంటి హెయిర్ సలూన్లో రిలయన్స్ లాంటి బడా కార్పొరేట్ సంస్థల్లో ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ నేను మా మిత్రులైన కొంతమంది ఇండిపెండెంట్ ఎమ్మెల్సీలు మేము వాకౌట్ చేస్తే మాకు మద్దతుగా ప్రధాన పార్టీ నుంచి ఒక్కరు రాలే. సో అందువల్ల అల్టిమేట్గా బీసీ ప్రజల సమస్యలపైన పోరాడింది. ఇప్పుడు రజకుల సంఘ బహిష్కరణ పైన ఏ రాజకీయ పార్టీ పోరాడింది? ఏ రాజకీయ పార్టీలో ఉన్న ఏ ప్రముఖ బీసీ నేత పోరాడారు చెప్పండి? మీకు నిజంగా వారి మౌలిక సమస్యలపైన ఇవాళకి మీరు గ్రామసీమల్లో చూడండి, రజకులు, నాయి బ్రాహ్మణులు, మత్స్యకారులు చాలా సమాజంలో అట్టడుగునటువంటి వర్గాలు. మీరు ఆస్తుల విలువలు, ఆస్తిపాస్తులు తీయండి, కొన్ని ఒక రెండో మూడో డెవలప్డ్ బ్యాక్వర్డ్ కాస్ట్ కాస్త బెటర్గా ఉండొచ్చేమో, కానీ చాలా బ్యాక్వర్డ్ కాస్ట్ యొక్క సామాజిక ఆర్థిక విద్యాపరమైన స్థితిగతులు చాలా అన్యాయంగా ఉంటాయి. వాటిని ఫోకస్గా పెద్ద ఉద్యమాలుండి వాళ్ళ జీవితాలు మార్చాలి. కానీ బీసీ వాదం ఎత్తుకొని కొద్దిమంది పదవులు తెచ్చుకున్న రాజకీయాల్లో అనే రాజకీయం ప్రజల నుంచి పెద్ద మద్దతు స్పందన ఎందుకుంటుంది? ఇప్పుడు జరుగుతున్నదల్లా రాజకీయ నాయకులు తమ పదవుల కోసం, తమ అధికారం కోసం బీసీ వర్గాల పైన ప్రేమ చూపుతున్న ఒక ఆట. ఈ రాజకీయ ఆటలో ప్రజలకే సంబంధం? నిజంగా ప్రజల మౌలిక సమస్యలపైన నిజంగానే రాజకీయ పార్టీలు పోటీ పడి ఉద్యమాలు నడిపితే వాళ్ళ ఆధునిక ఆర్థిక వ్యవస్థ ప్రభావం వల్ల అనేక బీసీలందరూ అంటే ఎవరు? బీసీలందరూ వృత్తిదారులు. అత్యధికంగా బీసీలో ఉండేది వృత్తిదారులే. మీకు హిందూ సామాజిక జీవనంలో రకరకాల వృత్తులు చేసుకునే వాళ్ళే మీరు బీసీలు. ఈవెన్ ఓబీసీలు, ముస్లిం ఓబీసీలని ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శ, వాళ్ళు కూడా ఎవరు? వృత్తులు చేసుకునే వాళ్ళే. మీరు గ్రామాల్లో మీరు చూసుకుంటే గీత, నేత, వడ్రంగి, గోల్డ్ స్మిత్, మీకు కుమ్మరి, కమ్మరి, రజక, నాయి బ్రాహ్మణ, ఇలాంటి అన్ని వృత్తుల వాళ్ళే. సో ఆ వృత్తులు ఇవాళ దెబ్బతింటున్నాయి. ఇలా పాపం కుమ్మర వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయని తెలుసు కదా. అసలు కుండలు కొంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మోడర్న్ ఎకానమీలో బాగా శిథిలమవుతున్న వర్గాలు ఇవాళ బీసీ వర్గాలే. ఎందుకంటే వృత్తులదారుల సమస్యలు చాలా అన్యాయంగా ఉన్నాయి. వాళ్ళను మోడర్న్ ఎకానమీలో ఇంటగ్రేట్ చేయలేకపోయాం. సో నిజంగా ఆ సమస్యలపైన కనుక ఉద్యమాలు వస్తే ఆటోమేటిక్గా వెనుకబడిన వర్గాల జీవితాలు మార్చే ప్రజా పోరాటాల నుంచి నాయకత్వం వద్దన్న పుట్టుకొస్తుంది. ఆ నాయకత్వం అసెప్ట్ చేసుకుంటుంది. ఈ నాయకత్వము కోఆప్టెడ్ లీడర్షిప్. తెలంగాణ ఉద్యమం వచ్చాక కొత్త నాయకత్వం ఎమర్జ్ కాలేదా? అందువల్ల వెనుకబడిన వర్గాల ఉద్యమాల నుంచి నాయకత్వం కనుక వస్తే ఆ నాయకత్వం అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించి అసెప్ట్ చేసుకుంటుంది. లేకపోతే ఏముంటుంది? రాజకీయాల కొరకు మేనేజ్మెంట్ అవుతుంది తప్ప ఇంకోటి ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.